జనసేనలో అసంతృప్తిని చల్లార్చే అవకాశం ఉందా? టీడీపీ అప్పుడే ముందు జాగ్రత్త పడుతుందా? తెలంగాణలో పెరిగే సీట్లతో రాజకీయం ఎలా మారబోతోంది? సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ సయోధ్య కుదుర్చుకున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. ఏపీలో ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా అధికార కూటమిలో అంతర్గత సమన్వయం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తి జ్వాలలు ఇప్పుడిప్పుడే పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. తాము గెలిచిన నియోజకవర్గాల్లో సైతం మిత్రపక్షమైన తెలుగుదేశం నేతలే పెత్తనం సాగిస్తున్నారని జనసేన శాసనసభ్యులు నేరుగా తమ అధినేత పవన్ కళ్యాణ్ వద్దే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో తలెత్తుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను పవన్ కళ్యాణ్ ఎలా చల్లారుస్తారు? సమన్వయ కమిటీ సమావేశాలతో క్షేత్రస్థాయిలో మిత్రపక్షాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ శాసనసభ్యుల్లో క్రమంగా తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. తాజాగా అమరావతిలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో ఈ ఆవేదన ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పలువురు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. జనసేన పార్టీ తరపున తాము ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 21 నియోజకవర్గాల్లో తమకు స్వేచ్ఛ కరువైందని వారు అధినేత దృష్టికి తెచ్చారు. ఆయా స్థానాల్లో అధికారికంగా తాము శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అనధికారికంగా పెత్తనం సాగిస్తున్నారు. అధికారుల బదిలీలు మొదలుకొని స్థానిక కాంట్రాక్టులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వరకు ప్రతి విషయంలోనూ టీడీపీ ఇన్ఛార్జీలు పరోక్షంగా జోక్యం చేసుకుంటూ తమ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. మిత్రపక్షం కాబట్టి ఎదిరించి మాట్లాడలేక, అలాగని తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోలేక వారు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక తెలుగుదేశం పార్టీ గెలుపొందిన 135 నియోజకవర్గాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బంపర్ మెజారిటీ సాధించడంలో జనసేన, బీజేపీ ఓట్ల బదిలీ అత్యంత కీలకంగా వ్యవహరించింది. ఆ 135 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసేన, బీజేపీ శ్రేణులు అహర్నిశలు శ్రమించాయి. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా స్థానాల్లో మిత్రపక్షాల నాయకులను సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. స్థానికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి కనీస ప్రోటోకాల్ దక్కడం లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరినా వారి గోడును వినే నాదుడే లేకుండా పోయాడు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మిత్రపక్షాల అవసరం ఉందా అన్న భావన క్షేత్రస్థాయి జనసేన, బీజేపీ నాయకుల్లో బలంగా నాటుకుపోతోంది. ఈ 135 స్థానాల్లో పూర్తి స్థాయిలో టీడీపీ నేతల గుత్తాధిపత్యం నడుస్తూ ఉండడం వల్ల మిత్రపక్షాల క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. క్షేత్రస్థాయి ఆధిపత్య పోరుకు తోడు నామినేటెడ్ పదవుల పంపిణీ వ్యవహారం కూటమిలో మరింత చిచ్చు రగిల్చింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియమిస్తున్న నామినేటెడ్ పదవుల జాబితాల్లో సింహభాగం తెలుగుదేశం పార్టీ నేతలకే దక్కుతున్నాయి. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన జనసేన, బీజేపీ ముఖ్య నాయకులకు నామినేటెడ్ పదవులు ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఒకవేళ ఏవైనా కొన్ని పదవులు దక్కినా అవి కేవలం పేరుకే పరిమితమైన డైరెక్టర్ పోస్టులు మాత్రమే అన్న చర్చ జరుగుతోంది. కీలకమైన అధికారాలున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులన్నీ టీడీపీ నాయకత్వం తన సొంత నేతలకే కట్టబెట్టుకుంది. ఈ వివక్షపై జనసేన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి గట్టిగానే తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఈ సున్నితమైన అంశాలన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎంతో ఓపికగా విన్నారు. మిత్రపక్షాలతో త్వరలో జరగబోయే సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాలన్నింటిపై తాను స్వయంగా చర్చిస్తానని ఆయన ఎమ్మెల్యేలకు గట్టి భరోసా ఇచ్చారు. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదేనని చెప్పి ఆయన ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లే గ్రౌండ్ లెవెల్లో ఓట్ల బదిలీ సక్రమంగా జరిగి చారిత్రాత్మక విజయం సాధ్యమైంది. అయితే 2024లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ కూటమి పార్టీల సమన్వయ కమిటీ కనీసం ఒక్కసారి కూడా అధికారికంగా సమావేశం కాలేదు. గెలుపు తర్వాత సమన్వయ వ్యవస్థ పూర్తిగా కనుమరుగైపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత 2 ఏళ్ల కాలంలో కూటమిలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా కేవలం వివాదాలు వచ్చినప్పుడు మాత్రమే అగ్రనేతలు కలుస్తున్నారు. ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం సమయంలో మాత్రమే 3 పార్టీల ముఖ్య నేతలు హడావుడిగా సమావేశమయ్యారు. అలాగే నామినేటెడ్ పోస్టుల పంపిణీ సమయంలో జాబితాలివ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా జనసేన, బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశాలన్నీ కేవలం రాష్ట్ర స్థాయి అంశాలకు, పదవుల పంపకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. నియోజకవర్గాల స్థాయిలో స్థానిక క్యాడర్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరును, వారికి ఎదురవుతున్న అవమానాలను చర్చించేందుకు కింది స్థాయి సమన్వయ కమిటీలు కనీసం ఉనికిలోనే లేవు. నియోజకవర్గాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు సఖ్యతతో కలిసి పనిచేసేలా మార్గనిర్దేశం చేసే యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ అసంతృప్తి సెగలను వెంటనే చల్లార్చకపోతే భవిష్యత్తులో ఈ కూటమి ప్రయాణానికి భారీ ఆటంకాలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. సమన్వయ కమిటీలు తక్షణమే క్రియాశీలకం కావలసిన అవసరాన్ని తాజా పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి.